విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని ఆయన సూచించారు. ప్రధాని మోదీతో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోవడం శోచనీయమని జగ్గారెడ్డి విమర్శించారు. ఏళ్లు గడుస్తున్నా, సీఎంలు మారుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాట పటిమ తగ్గలేదని, వారి నిరసన టెంట్లు ఇంకా అలాగే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కాలక్రమంలో ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్కి అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. ఇది ఒక చరిత్ర. స్టీల్ ప్లాంట్ అనేది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్కి. ఆనాడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేదా ఈనాడు సపరేట్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అదొక చరిత్ర. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఆ ఉద్యమంలో అనేక మంది నాయకులకు ఎదిగిన చరిత్ర. నేను ఒక సందర్భంలో వెంకయ్యనాయుడు గారు కూడా అనేక సందర్భంలో మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు కోట్ చేస్తున్నాం. ఆ మహానగరానికి ఈ యొక్క వైజాగ్ ప్లాంట్ మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర. కొంత నష్టాలున్నా కూడా యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆ విశాఖ స్టీల్ని కాపాడి అక్కడ కార్మికులను, ఆ ప్రాపర్టీని, ఇది ప్రజల ప్రాపర్టీగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుకుంటూ వచ్చింది. చాలా తెలివిగా బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత ఆ ఆస్తిని ఎవరికో కట్టబెట్టాలని ఒక ప్రయత్నంలో భాగంగా, ఒక దురుద్దేశంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆస్తిని ఎవరికో కట్టబెట్టాలని ఒక ప్రయత్నము, కుట్రలు మొదలైనవి. కార్యకర్తలే మిగిలిన మాకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి. మాకు ప్రజలు రాష్ట్రం ఇచ్చినందుకు కోపంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడము బంద్ చేసి, ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాలని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నా. ఏ రోజు రకంగా అక్కడున్న కార్మికులను తొలగించేసి, విఆర్ఎస్ ఇచ్చి తొలగించి, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని తొలగించేసి ఆ 2.5 లక్షల కోట్ల ఆస్తిని క్రమంలో ఒక ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థకు అందించాలనేది ఒక డిజైన్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజెంట్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడుగా జగన్ గారు. అంటే ప్రతిపక్షం రాకపోయినా, పక్షమైనా